హలో ఎవ్రీవన్. మనం క్రికెట్ చూస్తున్నప్పుడు నెట్ రన్ రేట్ అనే మాట చాలా సార్లు వినే ఉంటాం. ఎస్పెషల్లీ ఐపీఎల్, వరల్డ్ కప్ ఇలాంటి టోర్నమెంట్స్ జరిగే టైంలో మనం తరచుగా ఈ మాట వింటూనే ఉంటాం. అసలు ఏంటి ఈ నెట్ రన్ రేట్? అసలు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని ఎప్పుడైనా థింక్ చేశారా? ఈ వీడియోలో మనం నెట్ రన్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలాంటి పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలి, రెయిన్ ఎఫెక్ట్ అయిన మ్యాచెస్లో నెట్ రన్ రేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ రియల్ టైమ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ రన్ రేట్ ఎలాగో అనేది మనం చూద్దాం. అసలు నెట్ రన్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని చూసే ముందు రన్ రేట్ అంటే ఏంటో చూద్దాం. రన్ రేట్ అంటే టోటల్ రన్ స్కోర్ డివైడెడ్ బై టోటల్ ఓవర్స్ ఫేస్. ఇప్పుడు నెట్ రన్ రేట్ అంటే టోటల్ రన్ స్కోర్ డివైడెడ్ బై టోటల్ ఓవర్స్ ఫేస్ మైనస్ టోటల్ రన్స్ కన్సీడెడ్ డివైడెడ్ బై టోటల్ ఓవర్స్ బౌండ్. అంటే ఎన్ని ఓవర్స్ ఫేస్ చేసి ఎన్ని రన్స్ చేశారు మైనస్ ఎన్ని ఓవర్స్ బౌలింగ్ చేసి అపోనెంట్కి ఎన్ని రన్స్ ఇచ్చారు. దిస్ విల్ గివ్ ద నెట్ రన్ రేట్ ఆఫ్ ఎ టీమ్. బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం నెట్ రన్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని. సే ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ 1 స్కోర్ 250 రన్స్ ఇన్ 50 ఓవర్స్ అనుకుందాం. టీమ్ 2 వచ్చేసి 225 రన్స్ స్కోర్ చేసింది అనుకుందాం 50 ఓవర్స్ బ్యాటింగ్ చేసి. సో ఇప్పుడు నెట్ రన్ రేట్ ఆఫ్ టీమ్ 1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ రన్స్ స్కోర్ డివైడెడ్ బై టోటల్ ఓవర్స్ ఫేస్ మైనస్ టోటల్ రన్స్ కన్సిడర్డ్ డివైడెడ్ బై టోటల్ ఓవర్స్ బౌల్డ్. సో ఇప్పుడు టీమ్ 1 చేసిన స్కోర్ అంతా 250 రన్స్ డివైడెడ్ బై ఎన్ని ఓవర్స్ బ్యాటింగ్ చేశారు 50 ఓవర్స్ మైనస్ ఎన్ని రన్స్ కన్సిడర్ చేశారు 225 రన్స్ కన్సిడర్ చేశారు, ఎన్ని ఓవర్స్ బౌలింగ్ చేశారు 50 ఓవర్స్ బౌలింగ్ చేశారు. సో దిస్ విల్ గివ్ ద నెట్ రన్ రేట్ ఆఫ్ టీమ్ 1 విచ్ ఇస్ 0.5. నెట్ రన్ రేట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎన్ని వికెట్స్ కోల్పోయారు అనేది కన్సిడర్ చేయరు. ఓన్లీ రన్స్ అండ్ ఓవర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎన్ని వికెట్స్ కోల్పోయారు అనేది ఇర్రెలవెంట్. ఏదైనా టీం వాళ్ళకి అలాట్ చేసిన ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్ కన్నా ముందే ఆల్అవుట్ అయిపోతే నెట్ రన్ రేట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాళ్ళు ఆల్అవుట్ అయిన ఓవర్స్ కాకుండా ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఫేస్ చేసిన ఓవర్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఎగ్జాంపుల్గా మనం ఒక 50 ఓవర్స్ మ్యాచ్ చేసుకుందాం. టీమ్ 1 200 రన్స్ చేసి 40 ఓవర్స్కి ఆల్అవుట్ అయింది అనుకుందాం. టీమ్ 2 ఆ స్కోర్ని 30 ఓవర్స్లో చేసింది అనుకుందాం. ఇలాంటి సిచ్యువేషన్లో మనం నెట్ రన్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. టీమ్ 1 స్కోర్ ఇచ్చేసి 200 రన్స్ ఇన్ 40 ఓవర్స్ ఆల్అవుట్ అయింది. కానీ మనం ఏం కన్సిడర్ చేయాలంటే వాళ్ళకి అలాట్ చేసిన ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్ 50 ఓవర్స్ కాబట్టి మనం వాళ్ళ టోటల్ ఓవర్స్ ఫేస్ 50 కింద కన్సిడర్ చేయాలి. అందుకే 200 డివైడెడ్ బై 50 మైనస్ వాళ్ళు రన్స్ కన్సిడర్ చేసిన 201 రన్స్ ఇన్ 30 ఓవర్స్. అలా క్యాలిక్యులేట్ చేస్తే 1 యొక్క నెట్ రన్ రేట్ వచ్చేసి -2.7. ఇప్పటిదాకా మనం నెట్ రన్ రేట్ క్యాలిక్యులేషన్లో రన్స్ అండ్ ఓవర్స్ యొక్క ఇంపార్టెన్స్ అయితే చూసాం. కానీ ప్రతి మ్యాచ్ మనకి ఎగ్జాక్ట్గా 40 ఓవర్స్లోనూ లేకపోతే ఎగ్జాక్ట్గా 20 ఓవర్స్లోనూ లేకపోతే ఎగ్జాక్ట్గా 30 ఓవర్స్లోనూ కంప్లీట్ అయితే అవ్వదు. మనం జనరల్గా చూస్తున్నాం 49.1 ఓవర్స్లో మ్యాచ్ ముగియటం, 49.3 ఓవర్స్ లేదా 30.1 ఇలా మ్యాచ్ ముగియటం మనం చూస్తూనే ఉంటాం. సో ఇలాంటప్పుడు మనం ఆ 40.1 ఓవర్ లేదా 49.1 ఓవర్ దీన్ని ఎలా కన్సిడర్ చేయాలనేది మనం చూద్దాం. ఎగ్జాంపుల్గా మనం 49.1 ఓవర్లో మ్యాచ్ ముగిసింది అనుకుందాం. అంటే 49 ఓవర్స్ అండ్ 1 బాల్. మనం కన్సిడర్ చేసిన ఇప్పుడు దాకా ఏంటి ఓవర్స్ గురించే మాట్లాడుకుంటాం, బాల్స్ గురించి మనం ఎక్కడ మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు 49.1 ఓవర్ అంటే 49 ఓవర్స్ ప్లస్ 1 బాల్ అని అర్థం. 1 బాల్ అంటే 1/6 ఆఫ్ ఎన్ ఓవర్, అంతే కదా. సో ఇప్పుడు మనం ఎలా కన్సిడర్ చేయాలంటే 49 ప్లస్ 1/6 ఆఫ్ ది 50th ఓవర్ అయినట్టు మనకు లెక్క. సో 49 ప్లస్ 0.1667 అన్ని ఓవర్స్ అయినట్టు మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మనకైంది ఓవర్లో ఒక బాల్ మాత్రమే. మనం కన్సిడర్ చేసేది నెట్ రన్ రేట్ క్యాలిక్యులేషన్స్లో నెంబర్ ఆఫ్ ఓవర్స్ బౌల్డ్ అని. కానీ 49.1 అంటే 49 ఓవర్స్ అండ్ 1 బాల్. సో మనం 49 ప్లస్ 1/6 ఆఫ్ ది ఓవర్ కంప్లీట్ అయినట్టుగా మనం కన్సిడర్ చేస్తాం. సో మనం టోటల్ ఓవర్స్ ఫేస్డ్ వచ్చేసి 49 ప్లస్ 0.16667 ఓవర్స్ కంప్లీట్ అయినట్టుగా మనం టోటల్ ఓవర్స్ ఫేస్డ్ మనం కన్సిడర్ చేస్తాం. సిమిలర్లీ 49.2 ఓవర్స్ అంటే 49 ప్లస్
2/6. 2/6 అంటే 0.3333. అప్పుడు మనకి 49.3333 అవర్స్ అయినట్టుగా మనం కన్సిడర్ చేయాలి. సిమిలర్‌గా అలాగే 49.3 అవర్స్ అయితే ఎలాగో చూడండి. 49.4 అవర్స్ అయితే ఎలాగో చూడండి. 49.5 అవర్స్ అయితే ఎలాగో మీరు చూడండి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. టీమ్ 1 వచ్చేసి 49.1 అవర్స్‌లో 260 రన్స్‌కి ఆల్ ఔట్ అయిందనుకుందాం. టీమ్ 2 ఆ టార్గెట్‌ని 42.2 అవర్స్‌లో చేజ్ చేసిందనుకుందాం. ఇప్పుడు టీమ్ 1 యొక్క నెట్ రన్ రేట్ ఎలా కాలిక్యులేట్ చేస్తారో మనం చూద్దాం. టీమ్ 1 వచ్చేసి 260 రన్స్ అయితే స్కోర్ చేసింది. కానీ వాళ్ళు ఫేస్ చేసిన ఓవర్స్ 49.1 మాత్రమే. కానీ ఇందాక మనం చెప్పుకున్న విధంగా వాళ్ళకి అలాట్ చేసిన ఫుల్ ఓవర్స్ అయితే వాళ్ళు యూజ్ చేసుకోలేదు. సో, మనం 49.1 ఓవర్సే వాళ్ళు ఫేస్ చేసినప్పటికీ మనం వాళ్ళకి అలాట్ చేసిన టోటల్ ఓవర్స్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయాలి. వాళ్ళు టోటల్‌గా అలాట్ చేసిన ఓవర్స్ ఎన్ని 50. సో, మనం అక్కడ 50 కన్సిడర్ చేసుకున్నాం. మైనస్ వాళ్ళు ఎన్ని రన్స్ కన్సిడర్ చేశారు ఆపోనెంట్ టీమ్‌కి. 261 రన్స్ అయితే ఇచ్చారు. ఎన్ని ఓవర్స్‌లో 42.2 అవర్స్‌లో. కానీ ఇందాక చెప్పిన పాయింట్ ప్రకారం మనం 42.2 అవర్స్ అంటే 42.3333 కన్సిడర్ చేయాలని చెప్పుకున్నాం ఇందాక మనం. సో, దాని ప్రకారం చూస్తే టీమ్ 1 యొక్క నెట్ రన్ రేట్ వచ్చేసి -0.9653గా వస్తుందన్నమాట. వర్షం వల్ల ఒక మ్యాచ్ అబాండన్ అయింది అనుకుందాం. కానీ రిజల్ట్ అయితే రాలేదు ఆ మ్యాచ్‌కి. మేబీ కంప్లీట్‌గా వాష్ ఔట్ అయినా అయ్యుండొచ్చు. లేదా మ్యాచ్ మధ్యలో వర్షం పడి మ్యాచ్ అబాండన్ అయినా అయిపోయి ఉండొచ్చు. ఒక 50 ఓవర్స్ మ్యాచ్ వర్షం వల్ల అబాండన్ అయితే ఆ మ్యాచ్‌కి డక్వర్త్ రూల్స్ ప్రకారం రిజల్ట్ డిక్లేర్ చేయాలి అంటే అట్‌లీస్ట్ 20 ఓవర్స్ అయినా ఫేస్ చేసి ఉండాలి బోత్ ద టీమ్స్. ఒకవేళ అలా ఫేస్ చేయకపోతే ఆ మ్యాచ్‌కి రిజల్ట్ అయితే డిక్లేర్ చేయరు. అలాంటి రిజల్ట్ లేని అబాండన్ మ్యాచెస్‌ని నెట్ రన్ రేట్ కాలిక్యులేషన్స్‌కి కన్సిడర్ చేయరు. మ్యాచ్ అబాండన్ అయింది. కానీ రిజల్ట్ అయితే డిక్లేర్ చేశారు యూజింగ్ డీఎల్ఎస్ మెథడ్. ఇలాంటప్పుడు నెట్ రన్ రేట్ ఎలా కాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్‌గా ఒక టీమ్ అయితే బ్యాటింగ్ అయిపోయిందనుకుందాం. సెకండ్ టీమ్ బ్యాటింగ్ చేస్తుండగా వాన పడి మ్యాచ్ అబాండన్ అయిపోయింది అనుకుందాం. సెకండ్ టీమ్ వచ్చేసి 20 ఓవర్స్ కన్నా ఎక్కువే ఆడారు. సో, మనకు డీఎల్ఎస్ ప్రకారం రిజల్ట్ అయితే అనౌన్స్ చేయొచ్చు. ఇప్పుడు నెట్ రన్ రేట్ కాలిక్యులేషన్‌కి టీమ్ 1 స్కోర్ ఎంత తీసుకోవాలి మనం? ఎందుకంటే టీమ్ 1 ఆల్రెడీ 50 ఓవర్స్ ఆడింది. సో, ఆబ్వియస్‌గా వాళ్ళ స్కోర్ టీమ్ 2 కన్నా ఎక్కువే ఉంటుంది. సో, ఇలాంటప్పుడు టీమ్ 1 స్కోర్ ఎంత తీసుకోవాలంటే డక్వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారం పార్ స్కోర్ అని ఉంటుంది. ఆ పార్ స్కోర్ ఎంతైతే ఉందో ఆ స్కోరే టీమ్ 1 యొక్క స్కోర్ కింద మనం కన్సిడర్ చేయాలి నెట్ రన్ రేట్ కాలిక్యులేట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. టీమ్ 1 వచ్చేసి 50 ఓవర్స్ బ్యాటింగ్ చేసి 300 రన్స్ అయితే చేసింది. టీమ్ 2 వచ్చేసి 125 రన్స్ చేసింది. 25 అవర్స్ బ్యాటింగ్ చేసింది. ఆ టైంలో వాన పడటంతో మ్యాచ్ అయితే అబాండన్ అయిపోయింది. కానీ డీఎల్ఎస్ మెథడ్ ప్రకారం రిజల్ట్ అయితే డిక్లేర్ చేశారు. ఎందుకంటే బోత్ టీమ్స్ 20 ఓవర్స్ కన్నా ఎక్కువే బ్యాటింగ్ చేసాయి కాబట్టి. యాస్ పర్ డీఎల్ఎస్ మెథడ్ పార్ స్కోర్ వచ్చేసి 132 రన్స్ ఇన్ 25 అవర్స్. అండ్ టీమ్ 2 అయితే 133 రన్స్ చేస్తే విన్ అయ్యేవాళ్ళు. కానీ వాళ్ళు 125 రన్సే చేశారు కాబట్టి వాళ్ళైతే 7 రన్స్‌తో ఓడిపోవడం జరిగింది. సో, మనం నెట్ రన్ రేట్ కాలిక్యులేట్ చేసేటప్పుడు టీమ్ 1 స్కోర్ వచ్చేసి డీఎల్ఎస్ పార్ స్కోర్ ఏదైతే ఉందో అదే తీసుకోవాలి. ఇక్కడ డీఎల్ఎస్ పార్ స్కోర్ ఎంతని చెప్పుకున్నాం 132 రన్స్ ఇన్ 25 అవర్స్. అండ్ టీమ్ 2 ఎంత చేసింది 125 రన్స్ చేసింది 25 అవర్స్. సో, ఇక్కడ మన నెట్ రన్ రేట్ కాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా అదే చేసాం. టీమ్ 1 రన్ స్కోర్ వచ్చేసి 132 ఇన్ 25 అవర్స్. అండ్ టీమ్ 2 రన్స్ స్కోర్ వచ్చేసి 125 ఇన్ 25 అవర్స్. సో, దాన్ని బట్టి చూస్తే నెట్ రన్ రేట్ వచ్చేసి 0.28 ఫర్ టీమ్ 1. ఒక పాయింట్ చూద్దాం. టీమ్ 1 వాళ్ళ 50 ఓవర్స్ బ్యాటింగ్ అయితే చేయటం జరిగింది. తర్వాత టీమ్ 2 వాళ్ళు బ్యాటింగ్ చేస్తూ ఉండగా మధ్యలో వాన పడి కాసేపు మ్యాచ్ అయితే ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత వాన తగ్గిపోవడంతో డీఎల్ఎస్ మెథడ్ అప్లై చేసి టీమ్ 2 యొక్క టార్గెట్‌ని అడ్జస్ట్ చేయడం అయితే జరిగిందనుకుందాం. ఇప్పుడు నెట్ రన్ రేట్ కాలిక్యులేట్ చేసేటప్పుడు టీమ్ 1 యొక్క స్కోర్ ఎలా ఏసుకోవాలి అంటే టీమ్ 2 యొక్క టార్గెట్ రన్స్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ కన్నా 1 రన్ తక్కువైతే మనం వేసుకోవాల్సొస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. టీమ్ 1 తను 50 ఓవర్స్ బ్యాటింగ్ చేసి 250 రన్స్ చేసింది అనుకుందాం. ఆ తర్వాత వాన పడటం వలన కాసేపు మ్యాచ్ అయితే ఆగిపోయిందనుకుందాం. ఆ తర్వాత డక్వర్త్ లూయిస్ మెథడ్ అప్లై చేసి టీమ్ 2 యొక్క టార్గెట్‌ని అడ్జస్ట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళ టార్గెట్ వచ్చేసి 40 ఓవర్స్‌లో 201 రన్స్ చేయాలి. కానీ వాళ్ళు 195 రన్స్ చేసి ఆల్ ఔట్ అయిపోయారు. సో, మనం ఇందాక చెప్పుకున్న రూల్ ప్రకారం నెట్ రన్ రేట్ కాలిక్యులేట్ చేసేటప్పుడు టీమ్ 1 యొక్క స్కోర్ ఏమేసుకోవాలి అంటే టీమ్ 2కి డక్వర్త్ లూయిస్ మెథడ్ ద్వారా అడ్జస్ట్ చేసిన టార్గెట్ ఏదైతే ఉందో దానికంటే
1 రన్ మైనస్ చేసి మనం టీమ్ 1 యొక్క స్కోర్‌ని కన్సిడర్ చేయాలి. సో, ఇప్పుడు దాన్ని బట్టి మనం నెట్ రన్ రేట్ ఆఫ్ టీమ్ 1 ఎలాగో కాలిక్యులేట్ చేయాలో చూద్దాం. చూడండి, టీమ్ 2కి ఇచ్చిన టార్గెట్ ఎంత? 201. సో, మనం అందులోంచి 1 మైనస్ చేస్తే 200. ఎన్ని ఓవర్స్‌కి ఇచ్చారు టార్గెట్? 40 ఓవర్స్. సో, 200 డివైడెడ్ బై 40 అనేది మన టీమ్ 1 యొక్క రన్స్ అండ్ ఓవర్స్ కింద మనం కన్సిడర్ చేసాం. మైనస్ వాళ్ళు ఎంత స్కోర్ చేశారో టీమ్ 2 195 రన్స్ స్కోర్ చేశారు. సో, 195 డివైడెడ్ బై ఓవర్స్ ఎన్ని? 40. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.125 వచ్చింది, విచ్ ఈస్ ద నెట్ రన్ రేట్ ఆఫ్ టీమ్ 1. నేను 2024 ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ అయితే తీసుకున్నాను. అందులో కేవలం 3 టీమ్స్ వరకు మాత్రమే తీసుకున్నాను. కేకేఆర్, ఎస్ఆర్హెచ్ అండ్ రాజస్థాన్ రాయల్స్. కేకేఆర్ నెట్ రన్ రేట్ వచ్చేసి 1.428, ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ వచ్చేసి 0.414, రాజస్థాన్ రాయల్స్ నెట్ రన్ రేట్ వచ్చేసి 0.273. ఈ టేబుల్లో మనం ఫర్ అండ్ అగైనెస్ట్ అని చూస్తున్నాం కదా. ఫర్ అంటే కేకేఆర్ ఈ ఐపీఎల్ 2024 మొత్తం మీద ఎన్ని రన్స్ చేసింది డివైడెడ్ బై ఎన్ని ఓవర్స్ బ్యాటింగ్ చేసింది. అగైనెస్ట్ అంటే కేకేఆర్ ఆల్ అపోనెంట్స్కి ఎన్ని రన్స్ కన్సిడర్ చేసింది, ఎన్ని ఓవర్స్ బౌలింగ్ చేసింది అని. ఇప్పుడు ఈ 3 టీమ్స్ యొక్క నెట్ రన్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం చూద్దాం. కేకేఆర్ యొక్క నెట్ రన్ రేట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. నేను ఇంకొకసారి నెట్ రన్ రేట్ ఒక ఫార్ములాని మీకైతే గుర్తు చేస్తాను. నెట్ రన్ రేట్ వచ్చేసి టోటల్ రన్స్ స్కోర్ డివైడెడ్ బై టోటల్ ఓవర్స్ ఫేస్డ్ మైనస్ టోటల్ రన్స్ కన్సిడర్డ్ డివైడెడ్ బై టోటల్ ఓవర్స్ బౌల్డ్. సో, కేకేఆర్ వచ్చేసి ఈ ఐపీఎల్ మొత్తం మీద 2389 రన్స్ అయితే స్కోర్ చేసింది. ఎన్ని ఓవర్స్లో? 225 ఓవర్స్ మైనస్ వాళ్ళు ఎన్ని రన్స్ కన్సిడర్ చేశారు వాళ్ళ అపోనెంట్స్కి? 2135 రన్స్ కన్సిడర్ చేశారు. ఎన్ని ఓవర్స్ బౌలింగ్ చేశారు? 232 ఓవర్స్ అండ్ 2 బాల్స్ బౌలింగ్ చేశారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం నెట్ రన్ రేట్ క్యాలిక్యులేషన్స్లో నెంబర్ ఆఫ్ ఓవర్స్ని కన్సిడర్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమైంది? 232.2 బాల్స్ అయింది. అంటే 232 ఓవర్స్ అండ్ 2 బాల్స్ కేకేఆర్ బౌల్ చేసింది. సో, మనం 2 బాల్స్ని కూడా ఓవర్స్ కింద కన్వర్ట్ చేయాలి. 2 బాల్స్ అంటే 2/6 ఆఫ్ ఎన్ ఓవర్. సో, 2/6 అంటే 0.333 వస్తుంది. సో, ఇప్పుడు కేకేఆర్ మొత్తం ఎన్ని ఓవర్స్ బౌల్ చేసిందంటే 232 ఓవర్స్ ప్లస్ 0.333 ఓవర్ అంటే 232.333 ఓవర్స్ కేకేఆర్ అయితే బౌలింగ్ చేసినట్టు మనం కన్సిడర్ చేయాలి. అలా వేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి కేకేఆర్ యొక్క నెట్ రన్ రేట్ 1.4283 వచ్చింది. సేమ్ నెంబర్ మనం టేబుల్లో కూడా చూడొచ్చు. కేకేఆర్ యొక్క నెట్ రన్ రేట్ 1.428. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ వచ్చేసి టోర్నమెంట్ మొత్తం మీద 2605 రన్స్ చేసింది 247 ఓవర్స్లో మైనస్ 2599 రన్స్ కన్సిడర్ చేసింది 256.3 ఓవర్స్లో. సో, సేమ్ అలాగే మనం ఆ 3 బాల్స్ని ఓవర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే 256.5 ఓవర్స్ ఎస్ఆర్హెచ్ బౌల్ చేసిందని మనం కన్సిడర్ చేస్తాం. సో, ఆ విధంగా మన నెట్ రన్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎస్ఆర్హెచ్ 0.4140 వచ్చింది. సేమ్ యాజ్ దట్ ఇన్ ద టేబుల్. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ నెట్ రన్ రేట్ కూడా బాల్స్ని ఓవర్స్ కింద కన్వర్ట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే 0.2733 వచ్చింది, విచ్ ఇస్ సేమ్ యాజ్ దట్ ఇన్ ద టేబుల్. ఇంకో నెట్ రన్ రేట్ క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం. ఈసారి నేను T20 వరల్డ్ కప్ 2022 యొక్క పాయింట్స్ టేబుల్ తీసుకున్నాను. ఇందులో కూడా ఐపీఎల్ టేబుల్ లానే మనం చూడొచ్చు ఫర్ అండ్ అగైనెస్ట్ అని కనపడుతున్నాయి టీంకి ఆపోజిట్గా. సో, దీని ప్రకారం ఇండియా 808 రన్స్ అయితే చేసింది 96 ఓవర్స్ బ్యాటింగ్ చేసి. అండ్ ఇండియా వచ్చేసి 679 రన్స్ కన్సిడర్ చేసింది. సో, ఇండియన్ నెట్ రన్ రేట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇండియా ఫస్ట్ మ్యాచ్లో 160 రన్స్ అయితే చేసింది 20 ఓవర్స్. అండ్ సెకండ్ మ్యాచ్లో నెదర్లాండ్స్తో ఇండియా 179 రన్స్ అయితే చేసింది 20 ఓవర్స్. మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో 133 రన్స్ అయితే చేసింది 20 ఓవర్స్ బ్యాటింగ్ చేసి. ఇండియా ఫోర్త్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో 184 రన్స్ కొట్టింది 20 ఓవర్స్ బ్యాటింగ్ చేసి. కానీ నేను ఇక్కడ 150 వేసాను ఇండియా రన్స్ స్కోర్డ్ అని. ఎందుకు వేసానంటే ఆ మ్యాచ్లో ఏమైందంటే బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తుండగా మధ్యలో వానపడి మ్యాచ్ కాసేపు అయితే ఆగిపోవడం జరిగింది. దానివల్ల బంగ్లాదేశ్ యొక్క టార్గెట్ని డిఎల్ఎస్ మెథడ్ ద్వారా అడ్జస్ట్ చేయడం అయితే జరిగింది. అడ్జస్ట్ చేసి బంగ్లాదేశ్ యొక్క టార్గెట్ని 151 రన్స్ చేశారు ఇన్ 16 ఓవర్స్. కానీ బంగ్లాదేశ్ వాళ్ళు 145 రన్స్ మాత్రం చేయగలిగారు. సో, మనం ఇందాక చెప్పుకున్న రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచెస్లో డిఎల్ఎస్ మెథడ్ ద్వారా టార్గెట్ అడ్జస్ట్ చేస్తే మనం టీమ్ 1 యొక్క రన్స్ని ఎలా కన్సిడర్ చేయాలని చెప్పుకున్నాము. అలా డిఎల్ఎస్ మెథడ్ ద్వారా అడ్జస్ట్ చేసిన టార్గెట్ కంటే 1 రన్ తక్కువ వేసుకోవాలి అని చెప్పుకున్నాం. సో, అందుకని ఇక్కడ ఇండియా వాళ్ళ స్కోర్ 150 రన్స్ అని వేసాను. ఎన్ని ఓవర్స్లో? 16 ఓవర్స్. కింద చూడండి 16 అని వేసాను. ఫిఫ్త్ మ్యాచ్లో ఇండియా 186 రన్స్ అయితే చేసింది 20 ఓవర్స్. ఇప్పుడు ఇండియా అపోనెంట్స్కి ఎంత రన్స్ కన్సిడర్ చేసింది అని ఎన్ని ఓవర్స్ బౌలింగ్ చేసింది అనేది చూద్దాం. ఫస్ట్ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్కి 159 రన్స్ అయితే ఇచ్చింది 20 ఓవర్స్ బౌలింగ్ చేసి. నెక్స్ట్ మ్యాచ్లో నెదర్లాండ్స్కి 123 రన్స్ అయితే ఇచ్చింది ఇన్ 20 ఓవర్స్.
ఆ నెక్స్ట్ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు 19.4 ఓవర్స్‌లోనే టార్గెట్ అయితే చేజ్ చేయడం జరిగింది. సో, మనం ముందు మాట్లాడుకున్న ప్రకారం 19 ఓవర్స్ 4 బాల్స్ కాబట్టి, ఆ 4 బాల్స్‌ని మనం అవర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే 19.667 ఓవర్స్ ఇండియా అయితే బౌలింగ్ చేసింది. అది ఫోర్త్ మ్యాచ్‌లో మనం డక్వర్త్ రూల్స్ ప్రకారం అడ్జస్ట్ చేశారు కాబట్టి, ఈ బంగ్లాదేశ్ 145 రన్స్ కొట్టింది ఇన్ 16 ఓవర్స్. అందుకని మనం 16 ఓవర్స్ అని కిందేసుకున్నాం. అలాగే జింబాబ్వేకి 115 రన్స్ అయితే ఇచ్చారు. ఇన్ 17.2 ఓవర్స్. కానీ నేను ఇక్కడ 20 ఓవర్స్ ఎందుకేసానంటే, ఇండియా జింబాబ్వేని ఆల్ ఔట్ చేసింది కాబట్టి. సో, మనం ఫస్ట్‌లో మాట్లాడుకున్నాం కదా! టీమ్‌ని ఆల్ ఔట్ చేస్తే వాళ్ళు ఎన్ని ఓవర్స్‌కి ఆల్ ఔట్ అయ్యారో అది కాకుండా ఫుల్ కోటా ఓవర్స్ మనం ఏసుకోవాలని. సో, అందుకే ఇక్కడ జింబాబ్వే వాళ్ళు 20 ఓవర్స్ ఫేస్ చేసినట్టుగా నేనైతే ఏసుకోవడం అయితే జరిగింది. సో, మనం చూస్తే ఇండియా టోటల్ రన్స్ వచ్చేసి 808 అయితే స్కోర్ చేసింది ఇన్ 96 ఓవర్స్. మనం ఇదే నంబర్‌ని మనం టేబుల్‌లో కూడా చూడొచ్చు పక్కన ఉంది. అండ్ రన్స్ ఎన్ని కన్సిడర్ చేసింది, ఎన్ని ఓవర్స్ బౌల్డ్ అనేది కూడా సిమిలర్‌గా చూడొచ్చు. పక్క టేబుల్‌లో కూడా ఉంది. సేమ్ వచ్చింది. కానీ అక్కడ ఏమేసారంటే 95.4 ఓవర్స్ అనేసారు. కానీ మనం ఆ 4 బాల్స్‌ని ఓవర్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి 95.667 ఏసుకున్నాం. సో, ఈ విధంగా మనం కాలిక్యులేట్ చేస్తే మనకొచ్చే రన్ రేట్ 1.319 విచ్ ఈస్ సేమ్ యాస్ ఇన్ ద టేబుల్. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుందనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.